పూరి చేసాం కదా ఇంతకుముందు, పూరికి బేసన్ ఎలా చేసుకోవాలో చూపిస్తా. ఇప్పుడు ఇది బేసన్ పిండిని వాటర్ వేసి కలిపి పెట్టిన. ఇదేమో కర్రీ లీవ్స్, ఇదేమో పోపు గింజలు, పెసరపప్పు, తర్వాత ఆవాలు, జీలకర్ర, ఇది ఆనియన్, ఇవి పచ్చిమిర్చి సన్నగా కట్ చేసి పెట్టుకున్నా. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి ఆయిల్ వేసిన ఒక 1.5 స్పూను. ఇప్పుడు ఇది మరిగాక ఇప్పుడు పోపు గింజలు వేయాలి. ఇప్పుడు గ్రీన్ చిల్లీ, తర్వాత ఆనియన్, వేసి ఫ్రై అవ్వనివ్వాలి ఆయిల్లో. కొంచెం బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై అవ్వనివ్వాలి. తర్వాత ఇవి కర్రీ లీవ్స్, ఫ్రై అయింది కదా. ఇప్పుడు కొంచెం సాల్ట్ వేసుకొని ఫస్ట్ కొన్ని వాటర్ వేసుకోవాలి. తర్వాత కొంచెం ఒక సాల్ట్ ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు, సరిపడినంత సాల్ట్ ఒక హాఫ్ స్పూన్, పావు స్పూన్ అంతే. ఈ వాటర్ బాయిల్డ్ అవ్వనివ్వాలి, మూత పెట్టాలి ఒక 5 minutes వరకు. ఇప్పుడు మరిగింది కదా ఈ వాటర్ మరిగిన తర్వాత ఇప్పుడు కలిపి పెట్టుకున్నాం కదా ఈ బేసన్ ఫ్లోర్ని, ఇది ఒక 5 స్పూన్స్ బేసన్ ఫ్లోర్ వాటర్లో కలిపి పెట్టిన. ఇప్పుడు దీంట్లో వేసుకుంటే ఇట్లా కలిపి పెట్టుకొని వేస్తే ఉండగట్టదు అన్నట్టు ఫస్టే, లేకపోతే డైరెక్ట్ ఫ్లోర్ వేస్తే ఉండగట్టి అంత దీంట్లో కలిసిపోదు. ఇగో ఇప్పుడు మంచి కలిసిపోయింది, గట్టిగా అవ్వదు. ఉప్మా చేస్తాం కదా మనం, బొంబాయి రవ్వ, కర్నూలు రవ్వ, అలానే సేమ్ ఇది. మరి గట్టిగా అవ్వకుండా కొంచెం వాటర్ కూడా కలుపుకోవచ్చు. ఉడకనివ్వాలి కొంచెం సేపు, ఒక 3-4 minutes అలా ఉడకనివ్వాలి. ఎందుకంటే ఆల్రెడీ వాటర్ బాయిల్ అయిన వాటరే, ఇది కలిపి పెట్టిన పిండి కదా, ఇందులో వేస్తాం కదా, ఉడికిపోతుంది ఫ్లోర్ కాబట్టి.
కొంచెం వాటర్ వేసి కలిపి పెట్టినాం కదా, కుంకుమ సరిపోకపోతే మరీ గట్టిగా అవ్వకుండా కొంచెం లూజ్గా అవ్వడానికి ఇలా కలిపి పెట్టి, గ్రీన్ పీస్ వేసుకుంటే ఇంకా చాలా టేస్ట్ ఉంటుంది. ఇప్పుడు నాకు అవైలబుల్గా లేవు గ్రీన్ పీసు, వేస్తే దీంట్లో చాలా టేస్ట్. పొటాటో కూడా వేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. ఇప్పుడు మూత పెట్టి వదిలేయాలి ఒక 3 మినిట్స్. ఇప్పుడు బాయిల్డ్ అయి ఉంటుంది, తీసేద్దాము. స్టవ్ ఆర్పేసి ఇప్పుడు సర్వ్ చేసుకుందాము ప్లేట్లోకి. ఇది కదా, కొంచెం సేపు చాలు, ఎక్కువసేపు పెట్టినా మాడిపోతుంది అంతా. ఫ్లోర్ కాబట్టి తొందరగా బాయిల్డ్ అయిపోతుంది. ఇప్పుడు ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాం. పూరి విత్ బేసన్. థ్యాంక్ యూ.